నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన నృసింహ జయంతి సందర్భంగా నరసింహస్వామి వారిని ఏ విధంగా ఆరాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, నృసింహ రూపంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. పద్మపురాణంలో విహగేంద్ర సంహిత అనే పేరు కలిగిన సంహితలో నృసింహస్వామికి సంబంధించిన అనేక రకాలైనటువంటి అర్చావతారాలను గురించి చెప్పడం జరిగింది. నరసింహస్వామి వారు విదారణ నరసింహ రూపం, స్థౌనక నరసింహ రూపం, ప్రహ్లాద వరదన్, లక్ష్మీ నరసింహ రూపం, ఇలా అనేక రూపాలలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడని పద్మపురాణం విహగేంద్ర సంహితలో చెప్పడం జరిగింది. విదారణ నరసింహ రూపం అంటే హిరణ్యకశిపుడి నాభిని చీలుస్తున్నట్లుగా నరసింహస్వామి వారు దర్శనమిస్తారు. స్థౌనక నరసింహ రూపం అంటే స్తంభం నుంచి ఆవిర్భవించినట్లుగా నరసింహస్వామి దర్శనమిస్తారు. ప్రహ్లాద వరదన్ అంటే ప్రహ్లాదుణ్ణి అనుగ్రహిస్తున్నట్లుగా దర్శనమిస్తారు. నృసింహ జయంతి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటాన్ని కానీ, ప్రహ్లాద వరదన్ చిత్రపటాన్ని కానీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ఆరాధన చేస్తే నరసింహస్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. మనకి పురాణాలలో ఏం చెప్పారంటే, ఆనాభేర్ బ్రహ్మణో రూపం ఆగలాద్ వైష్ణవం వపుః ఆశీర్షాద్ రుద్రమీశానం తదగ్రే సర్వత శివం అంటుంది శాస్త్రం. అంటే త్రిమూర్తి స్వరూపంగా నరసింహస్వామి వారి రూపం ఉందని, త్రిమూర్తుల యొక్క పూర్తి శక్తి సామర్థ్యాలు నరసింహ రూపంలో ఉన్నాయని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. సగం మనిషి ఆకారం, సగం సింహం ఆకారం కలిగినటువంటి నరసింహస్వామిని ఆరాధన చేయటం ద్వారా మోక్ష మార్గంలో కూడా ముందడుగు వేయవచ్చు. ఏ భగవంతుడి రూపంలో అయితే సగం మనిషి రూపము, సగం జంతు రూపము ఉంటుందో ఆ భగవంతుణ్ణి ఆరాధన చేయటం ద్వారా యోగశాస్త్రపరంగా ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగు వేయవచ్చని, ఉన్నత స్థాయిని పొందవచ్చని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి నృసింహ జయంతి సందర్భంగా నరసింహస్వామిని ఆరాధన చేస్తే శత్రుబాధలు, దృష్టి దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా యోగశాస్త్రపరంగా ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మజ్ఞానం వైపు కూడా అడుగులు వేయవచ్చు. కాబట్టి నరసింహస్వామి వారి చిత్రపటాన్ని గృహంలో ఏర్పాటు చేసుకొని నరసింహస్వామి వారి అనుగ్రహం కోసం ఎర్రటి మందార పూలతో పూజించటం, అలాగే నరసింహస్వామి సంపూర్ణ అనుగ్రహం కోసం సుదర్శన మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని ఈరోజు నరసింహస్వామి ఆలయంలో కానీ, గృహంలో కానీ వీలైనన్ని సార్లు పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే నరసింహస్వామి ఆలయంలో ఈరోజు 9 ప్రదక్షిణలు చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. నృసింహ జయంతి సందర్భంగా నరసింహస్వామి వారిని పసుపచ్చటి చామంతి పూలతో పూజిస్తే వివాహపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. పద్మపుష్పాలతో పూజిస్తే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ఎర్రటి మందార పూలతో పూజిస్తే శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. వడపప్పు పానక నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించినా, శ్రవణం చేసినా నరసింహస్వామి అనుగ్రహానికి పాత్రులై ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అనే 3 రకాలైన తాపాల వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా నృసింహ జయంతి సందర్భంగా నరసింహ ఆరాధన చేయటం ద్వారా విశేషమైన శుభ ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన అన్నమాచార్య జయంతి, కూర్మ జయంతి, వైశాఖ పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శ్రీ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. వైశాఖ శుక్ల చతుర్దశి నృసింహ జయంతి అని ప్రసిద్ధి చెందినటువంటి ఒక మహాపర్వం. నారసింహస్వామి ఈ రోజున
స్తంభం నుంచి ఆవిర్భవించి ప్రహ్లాదుని రక్షించాడు, హిరణ్యకశిపుని శిక్షించాడు, జగతను అనుగ్రహించాడు అని మనకి శాస్త్రంలో చెప్తున్న అంశం. అసలు లక్ష్మీ నృసింహ ఉపాసన అనేది ప్రసిద్ధిగా ఉన్నటువంటి అంశం. రామకృష్ణ నారాయణ ఇత్యాది భక్తులు ఎలాగో నృసింహస్వామి భక్తి ఆ సంప్రదాయం కూడా విస్తరించి ఉన్నది. ఆదిశంకర భగవత్పాలు వారు గొప్ప నృసింహ భక్తులు. అలాగే వారి శిష్యులు పద్మపాదాచార్యులు కూడా నృసింహ భక్తులు. నృసింహోపాసన చాలా విశేషమైనటువంటిది కూడా. సంపూర్ణమైనటువంటి నారాయణ ఉపాసనయే నృసింహోపాసన. నృసింహ రూపంలోనూ నృసింహ అవతారంలోనూ చాలా తత్వములు దాగి ఉన్నాయి. ఉపనిషత్తులో కూడా నృసింహ తాపిని ఉపనిషత్తును కూడా ఉన్నది. అందులో నారసింహ మంత్రం 32 అక్షరాలతో కూడింది ప్రతిపాదించబడుతున్నది. ఇక్కడ ఈ జగత్తుకి కారణమైన పరతత్వమే నృసింహుడు అన్నారు. అంటే సృష్టి స్థితిలయ కారకమైనటువంటి నారాయణ తత్వము నృసింహ శబ్దం ద్వారా వ్యాపించబడుతున్నది. పైగా నృసింహావర్భావం అనేటువంటిది భక్తవత్సలావతారం అని. భక్తుడిని ప్రహ్లాదుని అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు. అందుకని భక్తవత్సలావతారం. ఆ మాటకొస్తే తన ద్వారపాలకుల్లో ఒకరైనటువంటి ఆ జైవిజయుల్లో ఒకడైన హిరణ్యకశిపుని అనుగ్రహించడానికి వచ్చాడు కనుక అది కూడా ఒక విధంగా భక్తవత్సల స్వరూపమే కదా. పైగా నరసింహ ఈ రెండుటితో కూడినటువంటి స్వరూపం ఇది. అంటే కంఠం పైభాగంలో మృగాకృతి, కంఠం క్రింది భాగంలో నరాకృతి, నరమృగ శరీర అన్నారు ఇక్కడ. అలాంటి నృసింహతత్వము సర్వద్వంద్వముల యందు వ్యాపించిన పరతత్వాన్ని తెలియజేస్తుంది. సృష్టిలో మన ద్వంద్వములు కనబడుతుంటాయి, ప్రతిదీ రెండు రెండుగా కనబడుతుంటాయి. సుఖము, దుఃఖము, లాభము, నష్టము, మృగము, మనుష్యుడు, వెలుగు, చీకటి, లోపల బయట, ఇదే దృష్టి అందరికీ ఉంటుంది. దీన్ని ద్వంద్వ దృష్టి అంటారు. అయితే ఈ ద్వంద్వములన్నీ ఉన్నాయి అంటే దీనికి ఆధారమైన పరతత్వం ఒకటి ఉన్నది. ఆ పరతత్వం అన్ని ద్వంద్వముల్లో ఉంటుంది, ద్వంద్వములకు అతీతంగా ఉంటుంది. అందుకే అన్ని ద్వంద్వముల్లో వ్యాపించి ద్వంద్వములకు అతీతంగా ఎవడైతున్నాడో వాడే నృసింహస్వరూపుడు. ద్వంద్వాలను చూడడం హిరణ్యకశిపు దృష్టి, ద్వంద్వాతీతుని చూడడం ప్రహ్లాదుని దృష్టి. ద్వంద్వాతీతనే ప్రతి ద్వంద్వంలో చూసినప్పుడు ద్వంద్వ దృష్టి పోయి ద్వంద్వాతీతమైన పరబ్రహ్మ దృష్టి ఏర్పడుతుంది. అలాంటి జ్ఞాన దృష్టితో కూడిన భక్తుడు ప్రహ్లాదుడు. అలాంటి ప్రహ్లాదుని భక్తికి అనుగ్రహంగా ప్రసాదంగా లభించిన వాడే నారసింహస్వామి. అందుకే ప్రహ్లాద వరద నరసింహ అంటారు ఇక్కడ. అటువంటి నృసింహస్వామిని ఉపాసించి ఐహికమైన పారలౌకికమైన ఫలాలతో పాటు పారమార్థికమైన జ్ఞానాన్ని కైవల్యాన్ని పొందవచ్చు గనకనే ఉపనిషత్తుల్లో నృసింహతాపని ఉపనిషత్తు అంత ప్రసిద్ధి చెంది ఉన్నది. జ్ఞానభక్తుడైన ప్రహ్లాదుడు నారసింహస్వామి రూపాన్ని సాక్షాత్కరింపజేసుకున్నాడు. నరసింహస్వామి స్వరూపము భయాలను పోగొడుతుంది. అందుకే భయం కలిగినప్పుడు నృసింహుడిని తలంచుకో అని కూడా మంత్రశాస్త్రం చెప్తున్నది. పైగా మాతా నృసింహ పితా నృసింహ, నాకు తల్లి తండ్రి ఆచార్యుడు అన్నీ నృసింహుడే అనేటువంటి అనన్య భక్తికి నారసింహుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అని శాస్త్రంలో చెప్తున్న అంశం. అందున భారతదేశంలో నృసింహక్షేత్రాలు చాలా ఉన్నాయి. ప్రత్యేకించి తెలుగువారికి నృసింహుడు అభిమాన దేవత, అభీష్ట దేవత అని చెప్పవచ్చు. ఒకవైపు యాదగిరి అని చెప్పబడుతూ వేదగిరికి రూపాంతరంగా యాదగిరి లోకంలో వ్యవహరించబడి ఉన్నది. అక్కడ నరసింహస్వామి ఉన్నాడు. అహోబలంలో నవనారసింహులు ప్రకాశిస్తూ ఉన్నారు. ఇక సింహాద్రి నరసింహస్వామి గురించి మనకు తెలిసిన విషయమే. తెలుగునాట ఎందరో నరసమ్మలు నరసయ్యులు కనబడుతుంటారు. ఈ నరసమ్మ నరసయ్య కూడా నరసింహ శబ్దం యొక్క రూపాంతరమే. అదే సామాన్య జీవులు మొదలుకొని పరమ ఉపాసకుల వరకు పండితోత్తముల వరకు నృసింహుడు అందరికీ అభీష్టదేవంగానే చెప్పబడుతున్నాడు. అలాంటి నృసింహస్వామిని చతుర్దశి నాడు ఆరాధించవలసిన విధానం ఎలాంటిదంటే ముందు రోజు రాత్రే ఏకభక్తం చేసి చతుర్దశి నాడు పొద్దున్న నిద్రలేస్తూనే స్వామికి నమస్కారం చేసుకుని ఈరోజు నిన్ను ఆరాధన చేస్తున్నాను, నువ్వు అనుగ్రహించాలి అని శరణం త్వాం ప్రపన్నోస్మి భక్తిం మే నృహరే దిశ అని నరసింహస్వామికి నమస్కరించుకొని ఆ రోజు మధ్యాహ్నం నాడు స్నానం మళ్ళీ చేసి, అంటే ప్రాతకాల స్నాన పూజాదులు కాకుండా మధ్యాహ్నం మళ్ళీ స్నానం చేస్తూ ప్రదోషకాలంలో నరసింహస్వామిని ఆరాధన చేయాలి. ఎందుకంటే సంధ్యా సమయంలోనే నరసింహస్వామి ఆవిర్భవించాడు కనుక ఆయన సంధ్యాస్వరూపుడు. సంధ్య అంటేనే ద్వంద్వములు అందు వ్యాపించిన ఏకతత్వాన్ని సంధ్య అంటారు. ఆ తత్వాన్ని చూపిస్తాను సంధ్యాకాలంలో వచ్చాడు. అందుకే సంధ్యాకాలంలో ఆరాధన చేయాలి. పైగా పరిత్రాణాయ సాధూనాం జాతో విష్ణు నృకేసరి అన్నారు ఇక్కడ. సత్పురుషుల్ని ఉద్ధరించడానికి రక్షించడానికి విష్ణువు నృకేసరిగా అంటే నరసింహస్వామిగా ఆవిర్భవించాడు కనుకనే స్వామిని లక్ష్మీ సహితంగా ఆరాధించడం సంప్రదాయం. లక్ష్మీ నృసింహ, యోగ నారసింహ, ఉగ్రనారసింహ, జ్వాలా నరసింహ అంటూ రకరకాల నరసింహ నామాలు ఉన్నాయి, నరసింహ రూపాలు ఉన్నాయి.
స్తంభ నృసింహస్వామి అని మరొక స్వామి ఉన్నాడు ఇక్కడ. వీటన్నిటి భావం ఏంటంటే నారసింహుడు అనేక రూపములతో ఆరాధింపబడుతున్నాడు. అనేక రూపాలనగా అనేక మంత్ర విశేషాలు వచ్చాయి. వాటిలో ఏది మనం ధ్యానించినా ఉత్తమమే, కానీ లక్ష్మీ నృసింహ ధ్యానం చాలా విశేషంగా చెప్తున్నారు. అటువంటి లక్ష్మీ నృసింహస్వామిని అర్చన చేసి అర్చన తర్వాత అర్ఘ్యప్రదానం చేయాలి అని చెప్పారు ఇక్కడ. అంటే జలములు చేత్తో తీసుకుని ఆ జలముల్లో చందనము, అక్షతలు, కుసుమాలు పెట్టి అర్ఘ్యప్రదానం చేయడం. ఆ చేసేటప్పుడు పరిత్రాణాయ సాధూనాం జాతో విష్ణు నృకేసరి గృహాణార్ఘ్యం మయా దత్తం సలక్ష్మీ నృహరి స్వయం అని స్వామివారికి అర్ఘ్యప్రదానం చేయాలి. అదేవిధంగా చేసిన అర్చన అంతా కూడా నరసింహస్వామికి అర్పించాలి. నృసింహాచ్యుత గోవింద లక్ష్మీకాంత జగత్పతే అనేనార్చా ప్రదానేన సఫలాస్యుర్ మనోరథాః. నిన్ను అర్చించడం వల్ల నా అభీష్టములు నెరవేరుగాక అని ప్రార్థనలో కనబడుతున్నది. అంతేకాదు నారసింహ ఆరాధన ఎంత గొప్పది అంటే ఆ ఆరాధించిన వాడిని తరింపజేయడమే కాకుండా వారి వంశ పరంపరనంతటి కూడా కాపాడుతుంది అనే భావం మనకి శాస్త్రంలో కనబడుతున్నది. మధ్వంసే ఏ నరాజాత ఏ జనిష్యంతి చాపరే తాన్ సముద్ధర దేవేశ దుస్సహాత్ భవసాగరాత్. ఎవరైతే నా వంశంలో పుట్టబోతూ ఉన్నారో, పుట్టి ఉన్నారో వారందరూ కూడా సంసార సముద్రం నుంచి దాటబడుదురుగాక అని నమస్కారం చేస్తున్నారు. అదేవిధంగా పాతకార్ణవమగ్నస్య వ్యాధి దుఃఖాంభువారిదేహే నీచైశ్చ పరిభూతస్య మహాదుఃఖగతస్యమే కరావలంబనం దేహి శేషసాయం జగత్పతే. ఇది కూడా శాస్త్రంలో చెప్తున్న మంత్రం. ఇది పాపాలనే సముద్రంలో కూరుకుపోయి వ్యాధి అనే దుఃఖంలో మునిగిపోయే నన్ను నువ్వు చేయూతనిచ్చి ఉద్ధరించవయ్యా. ఉద్ధరించే అవతారమే లక్ష్మీ నృసింహ అవతారం. అంతేకాదు నృసింహస్వామి అమృతతత్వము, ఒక మృత్యుంజయ తత్వము. అందుకే నృసింహస్వామి ఆరాధన వల్ల అపమృత్యు, అకాల మృత్యు బాధలు తొలగిపోతాయి, వ్యాధి బాధలు నశిస్తాయన్నారు ఇక్కడ. వ్యాధులు అంటే శరీరానికి మనస్సుకు వచ్చినవి. వీటితో పాటు అజ్ఞానం అనే వ్యాధిని కూడా పోగొడతాడు స్వామి. అటువంటి భక్తి ప్రపత్తులతో నారసింహుని ఆరాధిద్దాం. నరసింహ అర్చన వల్ల సర్వ జగతికి, అందున సనాతన ధర్మానికి, భారతదేశానికి క్షేమం కలుగ్గాక. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు వైశాఖ శుద్ధ చతుర్దశి. ఈనాడు నృసింహ జయంతి. నృసింహ అవతార లక్షణం చాలా పరమోత్తమమైనటువంటి అద్భుతవంతమైనటువంటి దర్శనం. భక్తుడైనటువంటి ప్రహ్లాదుడిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహుడిగా అవతరించి హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి సుదినం. వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రయుక్త ప్రదోషకాలంలో నృసింహస్వామి అవతరించినట్టుగా మనకు పురాణ కథనం. కనుక ఈనాడు ప్రదోష సమయంలో నృసింహ వ్రతాన్ని ఆచరించి స్వామివారికి ప్రీతికరమైనటువంటి మామిడి పండ్లు, విసినికర్ర, వడపప్పు, పానకం ఇవన్నీ కూడాను మనం గనక ఈ యొక్క నృసింహ జయంతి సందర్భంగా గనక పంచినట్లయితే స్వామి యొక్క అమృతతుల్యవంతమైన ఆ లీలలను మనసు నిండా నింపుకొని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రపట్నం చేసినట్లయితే భయాలు అనేటువంటివి రావు, శత్రుపీడ తొలగిపోతుంది, విజయసిద్ధి, శాంతియుతమైనటువంటి వాతావరణం, సస్యశ్యామలవంతమైనటువంటి పాలన ఇవన్నీ కూడా వచ్చి తీరుతాయి అని చెప్పేసి శాస్త్రం. ఈ స్వామివారు స్వయంగా అవతరించడం వల్ల చాలా విశేషకరమైనటువంటి ప్రభావం అందరికీ కూడాను కలిగించారు. అందుచేత లక్ష్మీనారాయణలను షోడశోపచార పూజ చేసి రాత్రికి అన్నదానం కూడాను ఆచరించడం వల్ల చాలా విశేషకరమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది.
శత్రు భయ నాశనం కలిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. ఈ లక్ష్మీ నృసింహ జయంతి సందర్భంగా ఆ స్వామివారికి వలసినటువంటి వివిధ రకాలైన పదార్థములను నైవేద్యంగా పెట్టి 10 మందికి పంచినట్లయితే సర్వజనావళి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం శుక్లపక్షం బుధవారం సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:40 తిథి చతుర్దశి సాయంకాలం 6:44 వరకు నక్షత్రం స్వాతి ఉదయం 7:44 వరకు వర్జం మధ్యాహ్నం 1:41 నుంచి 3:23 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:47 నుంచి 12:39 వరకు అమృతకాలం రాత్రి 11:52 నుంచి 1:34 వరకు రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు అష్టగౌళ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం బుధవారం. అలాగే నృసింహ జయంతి. ఈ నృసింహ జయంతి కూడా స్మార్తులకు వైష్ణవులకు మాధ్వులకు కూడా ఇదే నృసింహ జయంతి. ఈ నృసింహ జయంతి సందర్భంగా మనం నృసింహస్వామిని పూజించుకోవడం ద్వారా మనను ఎవరూ ఇబ్బంది పెట్టరు. అంతేకాదు అగ్ని సంబంధమైన దోషాలు ఉండవు, అప్పులకు సంబంధించిన దోషాలు ఉండవు, భూమి ఆక్రమణలకు సంబంధించిన దోషాలు ఉండవు. అంతేకాదండి, మనం ఎటువంటి ఆపదలో ఉన్నా లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం అని స్మరించుకుంటుంటే ఆ నృసింహుని యొక్క రక్షణ లభిస్తుంది. నృసింహేతి 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 సదా స్మరన్ ఎత్ర ఎత్ర చరేన్మర్త్యః నృసింహ తత్ర గచ్చతి. ఎక్కడికి వెళ్ళినా నృసింహ నృసింహ అనుకుంటూ పెడితేట వీడు ఎక్కడికి పెడితే అక్కడికి నృసింహుడు వెనకాలే వచ్చి రక్షిస్తూ ఉంటాడట. అందుకని ఆ నృసింహ స్మరణ చాలా మంచిది. అలాగే బుధవారం కాబట్టి రాముణ్ణి పూజించుకోవడం, హయగ్రీవుడిని పూజించుకోవడం ద్వారా విద్యార్థులలో సత్ప్రవర్తన, విద్యాకుశలత పెరుగుతుంది. నేటి ఆణిమత్యాలు. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే జరిగే మంచి మనకు ఆనందాన్ని, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. కృతయుగంలో అద్భుత అవతార విశేషం నృసింహావతారం. దుష్ట శిక్షణ కోసం, తన భక్తుణ్ణి అనుగ్రహించడం కోసం ఉగ్రరూపంలో సగం నరునిగా సగం సింహంగా కలగలిసిన మహాద్భుత అవతారంగా ఉక్కు స్తంభంలో ఉద్భవించాడు నృసింహుడు. హిరణ్యకశిపుని సంహరించి ముల్లోకాలకు పీడను తొలగించి విముక్తి కలిగించాడు. అహోబిల క్షేత్రంలో వెలసి నిత్య కళ్యాణ స్వరూపునిగా తేజరిల్లుతున్నాడు. నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ.
శ్రీహరి ప్రతి యుగంలోనూ అనేక అవతారాలలో అనుగ్రహించాడు. మత్స్య, కూర్మ, వరాహ అవతారాల తరువాత నృసింహావతారం దాల్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించి భక్త పరాయణత్వాన్ని చాటాడు. వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయుల శాప విమోచనం కోసం భువిపై తన లీలల్ని ప్రదర్శించాడు. అన్ని అవతారాలలో బాలుడిగా అనేక మహిమలు చాటి వర్ధిల్లిన శ్రీహరి నరసింహావతారంలో మాత్రం స్తంభోద్భవం ద్వారా రాక్షస సంహారం చేసి భక్త ప్రహ్లాదను ముజ్జగాలను కాపాడి అహోబిలంలో కొలువై పూజలందుకుంటున్నాడు. తన భక్తుడైన ప్రహ్లాదుని స్తుతి మేరకు శాంతించిన నృసింహుడు చెంచులక్ష్మి, అమృతవల్లి అమ్మవార్లతో కూడి అహోబిలంలో దిగువ ఎగువ గిరులపై నెలకొని అర్చనాదులు స్వీకరిస్తూ అనుగ్రహిస్తున్నాడు. ప్రతాపరుద్రుడు అనే శివభక్తరాజు పుణ్యక్షేత్రాల సందర్శనంలో భాగంగా శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించాక అహోబిలం వచ్చాడు. తన దైనందిన కైంకర్యాలలో నిత్యం సూర్యోదయానికి ముందే శివలింగాన్ని బంగారు పూతతో తయారు చేసి అర్చించడం ఆనవాయితీ. అదే క్రమంలో ప్రతాపరుద్రుడు అహోబిలంలో కూడా శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజ చేసే ప్రయత్నంలో శివలింగానికి బదులు నారసింహాకృతి గోచరించిందట. ఆ వింత చర్యకు సంభ్రమాశ్చర్యాలకు లోనైన ప్రతాపరుద్రరాజు లక్ష్మీ నరసింహాలయాన్ని స్వామి స్వయంభూగా ఆయన చేతుల్లో వెలసిన స్వామిని సేవించినట్టుగా శిలాశాసనాలు ద్వారా తెలుస్తోంది. లక్ష్మీ నరసింహస్వామి శాంతమూర్తి అయి వెలసిన క్షేత్రమిది. హిరణ్యకశిపుణ్ణి సంహరించి వికటాట్టహాసం చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ 9 ప్రదేశాలలో వివిధ రూపాలలో స్వామి వెలిశారంటారు. వరాహ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి, అహోబిల నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, మాలోల నరసింహస్వామి, కారంజ నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, ఛత్రవట నరసింహస్వామి, పావన నరసింహస్వామి ఇలా 9 రూపాలలో వ్యక్తమై అవ్యక్తానుభూతిని అనుగ్రహిస్తున్నాడు నృసింహస్వామి. ఇక్కడ ప్రధాన ఆలయంతో పాటు ఇతర దేవీ దేవతల ఉపాలయాలు కూడా ఉన్నాయి. ప్రధాన ఆలయం ఎడమ వైపున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి ఉంది. శ్రీదేవి భూదేవులతో కొలువైన స్వామిని చూడడానికి 2 కనులు చాలవు. కుడివైపున సీతా లక్ష్మణ సమేతంగా శ్రీ కోదండరామస్వామి కొలువై ఉన్నాడు. మరోవైపున శ్రీమద్ రామానుజుల వారు దర్శనమిస్తారు. ఇక్కడ 12 ఆళ్వార్లకు నిత్య పూజలు జరుపుతారు. అహోబిల ఆలయంలో ప్రతి స్తంభంపై అద్భుత కళాకృతులు, నగిషీలు మనోహరంగా చెక్కబడి ఉంటాయి. సింహాకృతులు, గజరూపాలు, నవనారసింహమూర్తులు శిల్పీకరించబడిన తీరు విస్మయం కలిగిస్తుంది. ప్రధాన ఆలయంలో ప్రహ్లాదవరద నరసింహుడు దేవేరితో కొలువై శాంతమూర్తిగా భక్తులకు అభయాన్ని అనుగ్రహిస్తూ అర్చనాది పూజలు ఆనందంగా స్వీకరిస్తూ ఉంటాడు. వివిధ స్వర్ణాభరణాలతో, పుష్పమాలికలతో స్వామి, అమ్మవార్లు, ఉత్సవమూర్తులు శోభాయమానంగా తేజరిల్లుతుంటారు. అమృతవల్లి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు నిత్య పూజలు, కైంకర్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఉగ్ర నరసింహస్వామి దర్శన భాగ్యం తరువాత చెంచులక్ష్మి అమ్మవారి దర్శనాన్ని పొంది తన్మయ భరితులవుతారు భక్తులు. ప్రహ్లాద వరదుడిగా కృతయుగంలో అవతరించి ఈ కలియుగంలో కూడా తన లీలా వైభవంతో సకల జీవులను అనుగ్రహిస్తున్న అహోబిల నృసింహస్వామికి విశేష పూజలు, వార్షిక బ్రహ్మోత్సవాలు రమణీయంగా నిర్వహిస్తారు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. లక్ష్మణ, నిజంగా చెప్పు, చెట్టు వల్ల తీగ కందమా, తీగ వల్ల చెట్టు కందమా అన్నారు. అంటే వదిన వల్ల నా కందమా, నా వల్ల వదిన కందమా చెప్పన్నారు. ఆయన అన్నాడు, చెట్టు వల్ల తీగకో, తీగ వల్ల చెట్టుకో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద పెద్ద పూలతో అల్లుకున్నటువంటి తీగతో కలిసి ఉన్నటువంటి చెట్టు కింద విశ్రాంతి తీసుకునే అదృష్టం పొందిన బాటసారినైనా నా అదృష్టం. అంటే మీ వంటి అన్నా వదిన సీతారాములు నాకు అన్నా వదినలుగా లభించడం, మిమ్మల్ని సేవించడం నా అదృష్టం అని చెప్పుకున్నాడు. ఒక రోజున అరణ్యవాసంలో లక్ష్మణస్వామిని పిలిచి రామచంద్రమూర్తి అసలు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడేమో చూద్దామని చెప్పి, ఏదో ఇంటి దగ్గర కౌసల్య చాలా కష్టపడుతూ ఉంటుంది, సుమిత్ర కష్టపడుతూ ఉంటుంది, భరతుడు వచ్చేసి ఉంటాడు, పట్టాభిషేకం అయిపోతుంది, బాధపడుతూ ఉంటుంది, వెళ్ళిపో రక్షించన్నాడు. ఆయన అన్నాడు, అలాగే వెళ్ళిపోతాను కానీ అన్నయ్య, నచితేన తయాస్త్వీత నచాహం అపిరాఘవ ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృతౌ అన్నాడు. అన్నయ్య, నన్ను వెళ్ళిపో 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 అంటున్నావు, మరి సీతమ్మని అంటలేదు వెళ్ళిపోమ్మని. అంటే సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదని నీకు నమ్మకం, నేను ఉండగలనని నమ్మకం, నన్ను వెళ్ళిపోమ్మంటున్నావు. నేను వెళ్ళిపోతాను అన్నయ్య, కానీ ఎలా వెళ్ళిపోతానో తెలుసా?
నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు ఎంతసేపు నువ్వు లీలామాత్రంగా కనపడతావో అంతసేపు మాత్రమే ప్రాణములతో ఉండి ఇక నీ దర్శనం నాకు ఆగిపోగానే ఎలా చనిపోతానో తెలుసా? బాగా లోతైనటువంటి నీటితో ఉన్నటువంటి సరోవరంలో ఆడుకుంటున్నటువంటి చేప పిల్లని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒడ్డున విసిరేస్తే ఒంటికి తడి ఉన్నంతసేపు మాత్రమే బ్రతికి ఎగిరి 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 తడియారిపోయిన తరువాత ప్రాణం విడిచిపెట్టిన చేప పిల్లలా వెనక్కి తిరిగి చూస్తూ వెడుతున్నప్పుడు ఇక నువ్వు కనపడ్డం ఆగిపోగానే చేప పిల్లలాగే నేను ప్రాణం వదిలేస్తానన్నాయా, నిన్ను వదిలి నేను ఉండలేనని చెప్పుకున్నాడు. అంతటి మహాభక్తుడు. అంతగా అన్న వెనక అంతమంది గురువుల్ని సేవించాడు. అంతటి గొప్ప బుద్ధి కలిగిన వాడు. మాన్యా గురు వినీతస్య, గురువుల చేత శిక్షింపబడినటువంటి గొప్ప బుద్ధి కలిగిన లక్ష్మణస్వామి చేత గౌరవింపబడిన ఇల్లాలు. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ. పెద్దలైనటువంటి వారందరి చేత కూడా ఒక కోడలంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు, ఆడపిల్ల పుడితే ఇలా ఉండాలి అని కొందరన్నారు, వదినగారంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు, అసలు యువరాజుకి భార్యగా ఉండాలంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు, అసలు ఆడపిల్ల అంటే ఈమె అని కొందరన్నారు. పెద్దలైన వారందరి చేత ఇన్ని రకాలుగా గౌరవింపబడి ఎన్నడూ మత్స ఎరగనటువంటి తల్లికి ఇంత పెద్ద కష్టం వచ్చింది. రాక్షసీ స్త్రీల మధ్యలో ఉండి దుఃఖపడుతోంది. ఎవరు? పెద్దల చేత కూడా గౌరవింపబడి ఎటువంటి జీవితం అని పొగడబడినటువంటి తల్లి ఇటువంటి దుష్టుల మధ్యలో చేరి బాధపడుతోంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పాంచాలురు మాత్రం ఆ దుర్యోధనుణ్ణి వజ్రాయుధాన్ని పట్టుకున్న ఇంద్రుడిలాగా, శూలాన్ని పట్టుకుని శివుడిలాగాను చూశారు. ఆ దుర్యోధనుడిని చూసి పాంచాలురు, పాండవులు అందరూ ఎంతో ఆనందించారు. పరస్పరం చేతులు కలిపారు. దాన్ని దుర్యోధనుడు అపహాస్యంగా భావించాడు. వాళ్ళు చేతులు కలుపుకున్నారు. తనను అవహేళన చేస్తున్నారు అనుకొని కోపంతో కళ్ళు తిప్పాడు. పాండవులను చూపులతోనే కాల్చేస్తున్నట్లుగా చూశాడు. తన భృకుటిని 3 వంకరలుగా త్రిప్పి పాండవులతోనూ కృష్ణుడితోనూ ఇలా అన్నాడు, ఓ పాండవులారా, ఈ పరిహాసానికి మీరు ఇప్పుడే ఫలాన్ని అనుభవిస్తారు. పాంచాలులతో సహా చచ్చి వెంటనే యమలోకానికి పోతారు మీరు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడి శరీరం నెత్తుడితో అట్టగట్టి ఉంది. ఒంటి నుండి నీరు కారుతోంది. అప్పుడు ఆ నీటిని స్రవిస్తున్నటువంటి పైనుంచి నీళ్లు కారుతూ ఉంటే ఓ పర్వతం నుంచి నీళ్లు పడినట్టుకున్నాయట. తర్వాత దుర్యోధనుడు ఆనందంతో ఆబోతులాగా రంకెలు వేశాడు. మేఘంలాగా గర్జించాడు. గదను పట్టుకొని పాండవులను యుద్ధానికి ఆహ్వానిస్తూ ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, ఒక్కొక్కరుగా నా దగ్గరకు రండి. రణభూమిలో ఒకే వీరుడు అనేక మందితో పోరాడటం న్యాయం కాదు, ధర్మం కాదు. విశేషించి కవచాన్ని విడిచిపెట్టిన వాడితో పోరాడకూడదు. అలసిపోయి నీటిలో తడిసిన వాటితోనూ, తీవ్రంగా గాయపడిన వాటితోనూ కూడా, వాహనాలు, సైనికులు చనిపోయిన వాటితోనూ కూడా అనేక మంది పోరాడకూడదు. ఈ ధర్మాన్ని గుర్తుంచుకోండి. మళ్ళీ అదే అంటున్నాడు. ఎందుకంటే అందరూ వచ్చి పైన పడతారని. నాతో అందరూ తప్పకుండా యుద్ధం చేస్తారు, చెయ్యాలి. అయితే నేను చెప్పిన ధర్మాన్ని గుర్తుంచుకొని యుద్ధం చేయండి. ఓ ధర్మరాజా, దీనిలోని మంచి చెడ్డలు నీకు బాగా తెలుసు అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ దుర్యోధన, ఈరోజు నీకు ధర్మం గుర్తుకొచ్చిందే? నువ్వు ధర్మం గురించి మాట్లాడేవాడివా, చెప్పేవాడివా? అలా అయితే ఈనాడు జరిగిన యుద్ధంలో అంతమంది మహారథులందరూ కలిసి అభిమన్యుడిని ఎందుకు చంపారు? అతన్ని చంపుతున్నప్పుడు నీకెందుకు ఈ ధర్మం గుర్తుకు రాలేదు?
నువ్వెందుకు ఆనాడు ధర్మాన్ని పాటించలేదు? క్షత్రియ ధర్మం ఎంతో క్రూరమైంది, అపేక్ష లేనిది, జాలి లేనిది. కాకపోతే ఎలాంటి సహాయం లేని స్థితిలో ఉన్న అభిమన్యుని నీ వైపు ఉన్న ధర్మజ్ఞులు, శూరులు తమ త్యాగానికి కూడా సిద్ధపడిన వారే చంపేశారు. అలా చంపడానికి మీకు మనస్సు ఎలా వచ్చింది? న్యాయంగా పోరాడేవాడికి ఉత్తమమైన ఇంద్రలోకం లభిస్తుందని నిజమే. అలాగే అనేకులు ఒక్కడిని చంపక పోవటం అనేది ధర్మం అయితే ఆనాడు అందరూ కలిసి చేసిందేమిటి? నువ్వంటున్నావు నన్ను అందరూ చంపకూడదని. అందరూ కలిసి నీ అంగీకారంతో అభిమన్యుడిని చంపారు కదా. మరి మీరు ఎలా చంపారు? కష్టాల్లో ఉన్న ప్రతి ప్రాణి కూడా ధర్మపన్నాలను వల్లిస్తుంది. ధర్మాత్ముడిలాగా, పుణ్యాత్ముడిలాగా ధర్మాలు చెబుతుంది. కష్టాలు తొలగిన తరువాత ఇక అంతే, చెప్పిన నీతులు, ధర్మాలు గాలికి వదిలేస్తుంది. పుణ్యం గురించి, ధర్మం గురించి పట్టనట్టుగా ప్రవర్తిస్తుంది. నువ్వు అలాంటి వాడివే. ఇప్పుడు కష్టం వచ్చింది కనుక అందరి మనస్సులు రంజింపజేసేలాగా తీయని మాటలు చెప్తున్నావురా. కష్టం తీరిపోయిన తర్వాత ఎలా ప్రవర్తించావో మాకు తెలుసు, నువ్వు ప్రవర్తిస్తావో కూడా మాకు తెలుసు. ఎన్ని చూడలేదు నీ విచారంగా, చిన్నప్పటి నుంచి చూసుకొని వస్తున్నాం. ఓ రాజా, కవచాన్ని ధరించు, నీ జుట్టు ముడేసుకో, నీకేం కావాలో సిద్ధం చేసుకో. పంచానాం పాండవేయానాం ఏనత్వం యోద్ధుమిచ్చసి. ఇంకా నీ కోరిక తీరుస్తాను. 5 పాండవులు నీ ఇష్టం వచ్చిన వారిని పోరాడు. ఇది భగవంతుడికి భక్తుడు పెట్టిన కష్టం. ఈ మాటలతో ధర్మరాజు కృష్ణుడిని కష్టపెట్టాడు. ఓ వీరా, నీకు నచ్చిన వాడితో పోరాడి నువ్వు అతన్ని వధిస్తే నువ్వే రాజు అయిపోతావు, లేదా నువ్వు మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు. నువ్వు నా నుంచి ఒక్క జీవితం తప్ప ఇంకేదైనా కోరుకో, లేదా నీకు ఇష్టమైన పని ఉంటే చెప్పు, దాన్ని చేస్తానన్నాడు. ఆ మాటలు విని నీ కుమారుడు బంగారు కవచం ధరించాడు. అదే ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు కదా ఆ బంగారు కవచం, దాన్ని ధరించాడు. విచిత్రమైన బంగారు కిరీటాన్ని ధరించాడు. వాటితో బంగారు కొండలాగా ప్రకాశించాడు. గదను పట్టుకొని యుద్ధానికి సిద్ధమై పాండవులతో ఇలా అన్నాడు. ఓ రాజా, నీ సోదరులు ఎవరో ఒకరు నాతో గదా యుద్ధం చేయండి. సహదేవుడో, భీముడో, నకులుడో, అర్జునుడో లేదా నువ్వో ఎవరైనా సరే ముందుకు రండి, నాతో పోరాడండి. నేను యుద్ధంలో గెలుస్తాను. ఈ గదతో బలీయమైన శత్రుత్వాన్ని పూర్తి చేస్తాను. గదాయుద్ధంలో నాతో సమానమైన వాడు ఎవడూ లేడు అని అనుకుంటున్నాను. నా దగ్గరకు వచ్చిన అందరినీ ఈ గదతో వధిస్తాను. మీలో ఎవరు కూడా నాతో న్యాయంగా పోరాడలేరు. నేను నా గురించి ఇలా పొగరుగా మాట్లాడకూడదు, అయినా నిజం చెప్పాలి కనుక చెప్పాను. నేనన్న మాటలను మీ ఎదుటే నిజం చేసి చూపిస్తాను. ఈ ముహూర్తంలోనే నా మాట సత్యమో అసత్యమో తేలిపోతుంది. కనుక నాతో ఎవరు యుద్ధం చేయాలని అనుకుంటున్నారో రండి, వారు గద పట్టుకుని నాతో యుద్ధం చేయండి అన్నాడు దుర్యోధనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 33వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, ఈ విధంగా దుర్యోధనుడు పదే పదే గర్జించాడు. అప్పుడు కృష్ణుడు కోపించి ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, ఏం మాట్లాడుతున్నావు? స్పృహ ఉండే నువ్వు మాట్లాడుతున్నావా? ఒకవేళ ఇతడు యుద్ధానికి నిన్ను అయినా, అర్జునుడినైనా, నకులుడినైనా, సహదేవుడినైనా కోరుకుంటే అప్పుడు ఏమవుతుంది? జరిగే పరిస్థితి ఊహించావా? ఏమిటి తొందరపాటు? మళ్ళీ మళ్ళీ అంటున్నావే. ఎవరినైనా అని అంటున్నావు. వాడు ఎవరైనా రాండి అని వాడు అంటున్నాడు. నువ్వు ఎవరైనా సరేనే నువ్వు. ఏంటిది? ఏంటి తొందరపాటు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు?
ఎందుకు ఇట్లా మాట్లాడావు? యుద్ధంలో ఒక్కడిని చంపితే చాలు మళ్ళీ రాజు అవుతావు అన్నావు. ఇదేం మాట? ఇలా ఎలా మాట్లాడగలిగావు? ఏంటి అన్నీ ఇంత కష్టపడింది దీనికేనా? నువ్వు ముందుగా చెప్పకూడదా ఇట్లా మాట్లాడతానని? అసలు నేను పిలుచుకొని అక్కడెక్కడ వదిలేసి వచ్చేవాళ్ళం మేము. ఓ రాజా, మీరు ముగ్గురు అంటే ధర్మరాజు, నకులుడు, సహదేవుడు గదను పట్టుకున్న దుర్యోధనుడితో యుద్ధంలో గెలవలేరు కదా. మీరందుకు సమర్థులు కారు. ఈ దుర్యోధనుడు భీమసేనుణ్ణి సంహరించాలనే కసితో పట్టుదలగా ఉక్కు మనిషితో 13 సంవత్సరాల పాటు గదా యుద్ధం చేశాడు. అలాంటి ఈ దుర్యోధను నుండి మనం పనిని ఎలా సఫలం చేసుకోవాలి అని ఆలోచించాలి తప్పితే ఇలా సంశయ పరిస్థితిలో పడకూడదు కదా. ఇట్లా మాట ఇచ్చేసేదే నువ్వు, వెనకాల ముందర చూసుకోకుండా. నువ్వు దయామయుడు కనుక తొందరపడ్డావు. యుద్ధభూమిలో ఈ దుర్యోధనుడిని భీముడు, అర్జునుడు తప్ప మరొకడు ఎవడూ కూడా ఎదిరించలేరు. ఇది నిజం. నిజానికి మన భీముడు కూడా గదా యుద్ధంలో పెద్దగా పరిశ్రమ చేయలేదు. అతడికి బాహుబలమే ఎక్కువ. గతంలో సభలో నీకు శకునికి జూదం జరిగినట్లుగా ఇప్పుడు మళ్ళీ విషమమైన జూదం ప్రారంభమైంది. గ్రహించు. భీముడు బలశాలి, సమర్థుడు. దుర్యోధనుడు మాత్రం గదా యుద్ధంలో బాగా పరిశ్రమించాడు. వాడి పని అంతే, అరితేరాడు. బలం కన్నా పరిశ్రమమే గొప్పదని తెలుసుకో. గదా యుద్ధంలో గొప్ప పరిశ్రమ చేసిన శత్రువును నువ్వు చక్కని బాటలో నిలబెట్టి నువ్వు మాత్రం ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి విషమ మార్గంలో నిలబడ్డావు. మాకు కష్టాలు తెచ్చిపెట్టావు. ఎంత పని చేశావు? శత్రువులను అందరినీ ఓడించి ఒక్క శత్రువు మూలంగా, అది కష్టాలలో ఉన్న వాడి ద్వారా ఎవరైనా రాజ్యాన్ని పోగొట్టుకుంటారా? నువ్వు ఇలాంటి పనే చేస్తున్నావు. ఒకే ఒక్క పందెం పెట్టి ఎవరైనా ఇలా పోరాటానికి ఒప్పుకుంటారా? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా ఒప్పుకున్నావు? ఈ రోజున గదను పట్టుకున్న దుర్యోధనుణ్ణి ఎవడూ గెలవలేడు. గెలిచేవాడు ఈ లోకంలోనే లేడు. అది దేవతలకు కూడా సాధ్యం కాదు. నువ్వు భీముడు, నకులుడు, సహదేవుడు, అర్జునుడైనా సరే ఈ దుర్యోధనుని న్యాయంగా గెలవలేరు. నువ్వు చేరుకొని. దుర్యోధనుడు గదా యుద్ధంలో బాగా పరిశ్రమ చేసున్నాడు. అటువంటి శత్రువుతో గదతో పోరాడమని చెప్పావు. మాలో ఒకరిని యుద్ధంలో చంపితే రాజు అవుతావని కూడా చెప్పావు. చావుకుంటారా? ఎవరో ఒకరు చస్తే చస్తారు. ఇలాంటి పందెం ఎలా కట్టావయ్యా నువ్వు? నన్ను ఒక మాట అడగచ్చు కదా. ఈ దుర్యోధనుడు బాగా అభ్యాసం చేశాడు. దానివల్ల భీముడు న్యాయంగా పోరాడినా మనం గెలుస్తామో లేదో కూడా తెలియదు. ఫలం అనేది సంశయంగానే ఉంది. అలాంటి ఈ దుర్యోధనుడితో నువ్వు మాలో ఒక్కరిని చంపి నువ్వు రాజు కావచ్చు అని మాటి మాటికి అన్నావయ్యా. నువ్వు లేచి వచ్చేంతవరకు ఇలా ఎందుకయ్యా అన్నావు? కుంతీదేవికి పాండవుల సంతతికి రాజ్యాన్ని పొందే అర్హత లేనట్లుగా ఉంది. ఎప్పటికీ రాజ్యం పొందే యోగం మీకు లేదు. మీరు నిజంగా శాశ్వత వనవాసం చేయటం కోసం పుట్టి ఉంటారు. మళ్ళీ వెళ్ళాలి మీరు. మళ్ళీ బిచ్చమెత్తుకొని తినటం కోసం పుట్టి ఉంటారు అని శ్రీకృష్ణుడు కోపంగా అన్నాడు. ఆ మాటలు విని భీముడు ఇలా అన్నాడు. ఓ కృష్ణ, మధుసూదన, బాధపడకు. ఈ శత్రుత్వాన్ని తొలగించటం చాలా కష్టం. అయినా నేను ఈ రోజున దాన్ని అంతం చేస్తాను. నన్ను నమ్ము. ఈ రోజున జరిగే యుద్ధంలో నేను దుర్యోధనుని వధిస్తాను. సందేహం లేదు. ఓ కృష్ణ, ధర్మరాజు గెలుపు స్పష్టంగా కనిపిస్తోంది. నా గదను చూడు. దుర్యోధనుని గద కంటే 1.5 రెట్లు ఎక్కువగా బరువుగా ఉంది. దుర్యోధనుని గద ఇలా లేదు. కనుక మాధవ, బాధపడకు. నేను ఈ గదతో అతడితో పోరాడాలని ఉత్సాహపడుతున్నాను. జనార్దన, మీరందరూ ప్రేక్షకుల్లాగా నిలబడి చూస్తూ ఉండండి. ఈ రోజున దేవతలతో సహా
నానా శస్త్రాలు ధరించి 3 లోకాలు నాపైకి దండెత్తి వచ్చినా నేను పోరాడతాను. అలాంటప్పుడు ఇక ఈ దుర్యోధనుడు నాకెంతటి వాడు గ్రహించు అన్నాడు. ఆ మాటలు విని కృష్ణుడు భీముడిని అభినందించాడు. ఎంతో ఆనందిస్తూ ఇలా అన్నాడు, ఓ భీమా, నిన్ను ఆశ్రయించుకునే ధర్మరాజు శత్రువులను నాశనం చేస్తూ చక్కని శోభను పొందాడు. ఇందులో సందేహం లేదు. యుద్ధంలో నువ్వే ధృతరాష్ట్రపుత్రులను వధించావు. అందరినీ నువ్వే వధించావు. ధృతరాష్ట్రపుత్రులందరినీ నువ్వే వధించావు. రాజులను రాకుమారులను సంహరించావు. నిన్ను ఎదిరించి కళింగులు, మాగధులు, ప్రాచ్యలు, గాంధారులు, కౌరవులు అంతా మరణించారు. ఓ భీమా, ఇప్పుడు నువ్వు దుర్యోధనుడిని కూడా చంపి శ్రీ మహావిష్ణువు ఇంద్రుడికి ఇచ్చినట్లుగా సాగరాలతో కూడినటువంటి ఈ భూమిని ధర్మరాజుకి ఇవ్వు. ఇప్పుడు నిన్ను ఎదిరించిన దుర్యోధనుడు తప్పకుండా మరణిస్తాడు. త్వమస్య శక్తిని భంక్త్వా ప్రతిజ్ఞాం పాలయిష్యసి. దుర్యోధనుడి 2 తొడలను నాశనం చేసి నీ మాటను, నీ ప్రతిజ్ఞను నిలబెట్టుకో అంటే మాట్లాడేటప్పుడు చెప్పేశాడు 2 తొడలు అని. ఓ భీమా, ఇప్పుడు నువ్వు ఎంతో ప్రయత్నపూర్వకంగా దుర్యోధనుడితో పోరాడాలి. మాటల్లో చెప్పాడు, లేకపోతే చెప్పడం కష్టం. అక్కడ పోరాడాలి. ఎందుకంటే దుర్యోధనుడు బలవంతుడు, యుద్ధ నిపుణుడు, నిత్యాభ్యాసం కలవాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకో అన్నాడు. తర్వాత సాత్యకి భీముణ్ణి అభినందించాడు. ధర్మరాజు మొదలైన పాండవులు, పాంచాలురు భీముణ్ణి అభినందించారు. ధర్మరాజు అప్పుడు సృంజయులతో కలిసి జ్వలిస్తున్న సూర్యుడిలాగా నిలబడి ఉన్నాడు. అతడితో భీముడు ఇలా అన్నాడు, ఓ రాజా, నేనిప్పుడు దుర్యోధనుడితో యుద్ధం చేయాలని అనుకుంటున్నాను. వీడు పురుషాధముడు, నన్ను గెలవలేడు. ఖాండవవనంలో అర్జునుడు అగ్నిని విడిచినట్టుగా నా హృదయంలో గల తీవ్ర కోపాన్ని నేను ఈ రోజున దుర్యోధనుడిపై విడిచిపెడతాను. ఈరోజు గదతో ఈ పాపాత్ముడిని వధిస్తాను. నీ హృదయంలోని ముళ్ళును తొలగిస్తాను. నువ్వు సుఖంగా ఉంటావు. నేను ఈ రోజున కీర్తివంతమైన మాలను నీ మెడలో వేస్తాను. దుర్యోధనుడు ఈ రోజున ప్రాణాలను, కీర్తిని, రాజ్యాన్ని కూడా ఖచ్చితంగా పోగొట్టుకుంటాడు. ధృతరాష్ట్రుడు కూడా ఈ రోజున నా వల్ల తన కుమారుడు మరణించాడని వింటాడు. వెంటనే శకుని బుద్ధిలో నుండి పుట్టినటువంటి చెడును తలుచుకొని చింతిస్తాడు అన్నాడు. తర్వాత భీముడు గదను ఎత్తుపట్టుకొని ఇంద్రుడు వృత్రాసురుణ్ణి పిలిచినట్టుగా దుర్యోధనుడిని యుద్ధానికి పిలుస్తూ నిలబడ్డాడు. ఎందుకంటే ఇక్కడ ఒక తమాషా అయింది. ఎవరినో ఒక్కరిని నువ్వు పిలుచుకో అని అనటం ఎందుకు దుర్యోధనుడికి అంతగా చెవిలో పడలేదు. ఇక్కడ 2 విధాలుగా ఇద్దరు ప్రామిసులు అయ్యాయి. ఎవరన్నా ఒకరు రాని అన్నాడు. ఇంతే. ఒక అక్కడ పరమాత్ముడు చేసినటువంటి మాయా ట్రిక్స్ చూడండి ఎంత బాగుందో. ధర్మరాజు ఏమన్నాడు, ఎవరినో ఒకరిని పిలుచుకొని వాళ్ళని చంపేస్తే మొత్తం అంతా నీదే అవుతుంది అన్నాడు. వీడు ఎవరో ఒకరు రాండి ముందు అన్నాడు. మాయ చూడండి, ఇంతట్లో మాయ అనేది ఎంతగా ఉంది, ఎంత అద్భుతమైనటువంటి మాయ. అసలు ట్రిక్కే వేరే, కానీ మనకు అర్థమయ్యే ట్రిక్ ఇది. లేకపోతే ఆయనే పట్టుబెట్టి, లేదు భీముడు రాడు, నీవు ఎవరినో కోరుకో. భీముని కోరుకుంటావా అంటే నకుల సహదేవుళ్ళు ఒకరిని కోరుకో ఉంటే వాళ్ళు గోవింద ఒక గద ఏటికి గిద్ద పడిపోయారు. సో ఇది ఎవరో ఒకరు రావచ్చు అని తానన్నాడు, ఎవరినో కోరుకోవచ్చు అని తానన్నాడు. ఈ తన మాటే పైచేయింది దుర్యోధనుడిది, ఎవరో ఒకరు రావచ్చు అనటానికి. అప్పుడు ఈ భీముడు బయలుదేరాడు, నేను పోతానని. ఆ ఆహ్వానాన్ని నీ పుత్రుడు సహించలేకపోయాడు. మదపట ఏనుగును ముందు నిలబడినటువంటి మరొక మదపట ఏనుగులాగా నిలబడ్డాడు. అప్పుడు నీ కుమారుడు శిఖరాలతో ఉన్నటువంటి కైలాసగిరిలాగా ఉండటాన్ని
పాండవులు చూశారు. ఒంటరిగా దుర్యోధనుడిని చూసి ఆనందించారు. దుర్యోధనుడికి కూడా తడబాట లేదు, భయం లేదు, బాధ లేదు, ఏ కష్టము లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.